విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు అయితే అద్దెంకి షాపింగ్ కి వెళ్తున్నాము. పొద్దున్న టిఫిన్ చేసి బయలుదేరే ముందుగా మునగాకు కరివేపాకు వాటర్ తాగి బయలుదేరాను. మేము కరెక్ట్ గా రోడ్డుకి వచ్చేసరికి బస్సు అప్పుడే వచ్చి ఉంది. ఇంకా వెంటనే వచ్చేసాం అద్దెంకి. నేను పోయినసారి నా పట్టీలు కొంచెం పొడవైన కట్ చేయించుకున్నానని చెప్పా కదా, ఈసారి అయితే మా పిల్లల పట్టీలు కొంచెం పొడవైన, అది కాక కొంచెం గోల్డ్ షాపింగ్ కూడా ఉంది. నేను ఎప్పుడు ఏ చిన్నదున్నా కూడా ఈ అంకుల్ దగ్గరే చేపిస్తాను. తిరుమల జ్యువెలర్స్ దగ్గర ఉంటారు ఈ అంకుల్. చాలా బాగా చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు కూడా. ఈ అంకుల్ కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. ఈ తిరుమల జ్యువెలర్స్ ఎదురుగానే పిల్లల ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్యాకెట్లు, బిస్కెట్స్ ఇలాంటివి తినేవన్నీ ఒక షాప్ ఉంటది. నేను మా పిల్లలకి ఎప్పుడు ఏం కావాలన్నా ఆ షాప్ లోనే తీసుకుంటాను. చాలా బాగుంటాయి. వీళ్ళు కూడా రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారంట. ఈ అంకుల్ చెప్తున్నారు, ఆంటీ నేను ఇద్దరం చూస్తూ ఉంటాము అని చెప్పి. ఆంటీ హ్యాపీగా ఫీల్ అయిద్దిలే అని చెప్పి వాళ్ళ షాప్ ను కూడా వీడియో తీశాను. చాలా బాగా మాట్లాడతారు అంకుల్. వీడియోస్ చూసే వాళ్ళలో అద్దెంకి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈ షాప్స్ ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టల షాప్ కి అయితే వెళ్ళాము, ఆకృతి షాప్ కి. ఇప్పుడు వచ్చిన ముగ్గురు నలుగురం కలిసి వస్తాం కదా, ఎవరో ఒకరికి ప్యాంట్లు, చున్నీలు, టాప్లు ఏదో ఒకటి అవసరం అవుతానే ఉంటాయి. ఇంక వచ్చినప్పుడల్లా డైరెక్ట్ గా ఆకృతికి వస్తాము. కొనకపోయినా కూడా నేత్రానందం అన్నమాట. వస్తా ఉంటాము, చూస్తా ఉంటాము. ఈ వైట్ టాప్ అయితే చాలా బాగుంది. మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు చూసిన ఎలా కొనకుండా విగ్రహంగా ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్తున్నాను. మనం వెళ్లే ముందు ఫుల్ గా వాటర్ గానీ ఫుడ్ గానీ పొట్ట నిండా దీని వెళ్తే తొందరగా చూసిన వల్ల కొనమంట. ఇవి నేను ఏదో న్యూస్ పేపర్ లో పడినప్పుడు చూశాను. కొంతమందికి కొన వల్ల చూసే అలవాటు ఉండిద్ది కదా, మనం టెంప్ట్ అయిపోయి కొంటాము అనే భయం ఉంటే గనక ఫుల్ వాటర్ తాగేసి షాప్ కి వెళ్ళండి, అప్పుడు ఏమి కొనకుండా ఉంటాము. నేను మామూలుగానే అంటే చిన్న చిన్నవి అయితే గట్టిగా అవసరం అయితే కొంటాను, కానీ చూసిన వల్ల కొనే టైప్ కాదు నేనైతే. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత గోల్డ్ షాప్ కి అయితే వచ్చాము. ఎందుకు వెళ్ళామంటే మా పిన్ని కూతురు ఏమో ముక్కు పుడక తీసుకోవాలి, మా పిన్ని ఏమో స్టెప్పులు దండ ఉంటది కదా, అది చూసి ఆర్డర్ చేయాలి అని చెప్పి వచ్చాము. ఇంకా వెళ్ళిన పని ఒక్కటే చూడం కదా, మన ఆడాలో ఉంగరాలు, కమ్మలు, ముక్కు పుడకలు అన్ని చూసాము. ఇంకా మా పిన్ని కూతురు అయితే ముక్కు పుడకలు చూసుకుంటుంది. నాకైతే అంతగా నచ్చవు. నా చిన్నప్పుడు మా అమ్మలు గుట్టించారు కానీ నాకు అంతగా పెద్ద అయిన తర్వాత అంతగా నచ్చక తీసేశాను. ఇంకా బెజ్జం కూడా బూడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో అలాగా నోస్ పిన్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఎంత ట్రెండ్ అయినా కూడా నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. అందుకే ఇంకా మా పిల్లలకు కూడా కుట్టించను ఫ్యూచర్ లో కూడా. మీలో ఎవరికైనా నాలాంటి ఒపీనియన్ ఉందా ముక్కు పుడక మీద అనేది కామెంట్ చేసి చెప్పండి. కానీ సైంటిఫిక్ గా కూడా ముక్కు పుడక పెట్టుకోవడం చాలా మంచిదంట. హార్మోన్ ఇన్బాలెన్స్ ఉంటూ ఉంటది కదా ఆడవాళ్ళకి, దానికి హెల్ప్ అయిద్దని చెప్తూ ఉంటారు. ఇంకా ముక్కు పుడక సెలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఉంగరాలు తీసుకొని తలా ఒక ఉంగరం పెట్టుకొని ట్రై చేస్తా ఉన్నాము. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎలా ఉంటాయో పల్లెటూరులో పచ్చరాయి ఉంగరాలు ప్రతి ఫ్యామిలీకి అలాగే ఉంటాయి. మా ఇంట్లో మాత్రం లేదులేండి, నాకు అంతగా నచ్చు పచ్చరాయి ఉంగరాలు. మీ ఇంట్లో ఉందా లేదా అనేది నిజం చెప్పండి కామెంట్ చేయకుండా. మీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా తీసుకునే ఉంటారు ఆల్రెడీ. మా పెళ్ళైన కొత్తలో మా ఆయన కూడా అందరికి పచ్చరాళ్ళు ఉంగరాలు ఉన్నాయి కదా, మనం కూడా తీసుకుందామా అని అడిగాడు. నేనైతే అసలు వద్దని చెప్పాను. ఒకవేళ మనకి బాగానే ఉన్నా కూడా రేపు మన పిల్లల ఫ్యూచర్ జనరేషన్ లో వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు మార్చాల్సి వచ్చింది కదా, వద్దులే అని చెప్పాను. ఇంకా నేనైతే తలరాయి తీసుకున్నాను. మా ఆయన ఏమో ఎస్ లెటర్ తోటి తీసుకోమని చెప్పాను నేనే, ఎందుకంటే లెటర్స్ వస్తే ఎప్పటికీ ఓల్డ్ అయిపోవు అనమాట. అది కాక మా పిల్లలకు కూడా ఇద్దరికి ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ వచ్చింది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి అట్లా ప్లాన్ చేశాను అనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకునేటప్పుడు మనకు నచ్చిందే కాకుండా మన పిల్లలకు కూడా యూజ్ అయ్యి అప్పటికి కూడా కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వకుండా ఉండేలాగా, అప్పటికి కూడా బాగుండేలాగా చూసుకుంటే మార్చే పని లేకుండా ఉండిద్ది. మార్చితే మనకి లాస్ వచ్చింది కదా ఎంతో కొంత, అందుకనమాట. ఇలాంటి కొంచెం లవ్ సింబల్ వచ్చినాయి అయితే ఎప్పటికీ ఓల్డ్ అవ్వేమో అని అనిపించింది నాకైతే. అందుకే నేను చైన్ కి లాకెట్ ఒకటి లవ్ సింబల్ వచ్చేటట్టు తీసుకున్నాను. అలాగే నా బ్రేస్లెట్ కూడా అలాగే తీసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది ఈ మోడల్ అయితే అని చెప్పి. వాళ్ళకి యూజ్ అవుద్దనే కాదు కానీ నాకు కూడా అట్లా హార్ట్ సింబల్ వచ్చినాయి తొందరగా నచ్చుతాయి. ఈ రింగ్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, ఇట్లా నెమలి పింఛన్ లాగా వచ్చింది, అసలు ఎంత బాగా నచ్చిందో. ఇంకా ఇది ఫోటో తీసి మా ఆయనకి పంపించాను. ఇంకా మా ఆయన సుప్రభాతాలు పెట్టి బాగా ఫోన్ పెట్టేశాడు, నీకు ఎప్పుడు చూసినా రాలే నచ్చుది, ఎన్ని డబ్బులు వేస్ట్ అని చెప్పి. ఇంకా తర్వాత లక్ష్మీదేవి ఉంగరం అయితే ట్రై చేశాను, నాకు అంతకేం అనిపించలేదు, చూసి అక్కడ పెట్టాను. ఈ నల్లబుసలు చూడండి, జడ అల్లినట్టుగా మోడల్ అదొకలాగా వచ్చింది, చాలా బాగుంది, వెరైటీగా. నేను ఇంతవరకు ఈ మోడల్ అయితే చూడలేదు. లాకెట్ కూడా చాలా బాగుంది, పైన గొలుసు కూడా చాలా బాగుంది. దగ్గరగా తీసాను చూడండి, ఐడియా కోసం. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది, అసలు ఎంత బాగా నచ్చిందో. మా అందరికి నచ్చింది ఇదైతే ఈ మోడల్. జస్ట్ చూసాము, మేము ఎవరైనా తీసుకోలేదు, మా అందరికి ఆల్రెడీ నల్లబూసలు ఉన్నాయి. కానీ ఆయన కొత్త కలెక్షన్ వచ్చింది అని చెప్పి జస్ట్ నార్మల్ గా చూపిస్తే చూసాము అంతే. ఈ చిన్న నల్లలు వచ్చేసి నా పెళ్ళప్పుడు అప్పుడప్పుడే జస్ట్ వస్తున్నాయి కొత్తగా. నా పెళ్ళప్పుడే మా ఆయన తీసుకున్నాడు 2 సవర్లు పెట్టి చిన్న నల్లలు, ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను కదా. ఇది కూడా చాలా బాగుంది, సింగిల్ లైన్ వచ్చింది. కాకపోతే సింగిల్ లైన్ వచ్చినాయి కూడా చాలా బాగుంటాయి, కాకపోతే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఒక లైనే కాబట్టి. లాకెట్ కూడా సింపుల్ గా చాలా బాగుంది అనిపించింది నాకు. తర్వాత మా పక్కన వేరే వాళ్ళు బ్రేస్లెట్స్ చూస్తున్నారు, అవన్నీ రాఖీ పండక్కి రాఖీ కడతారు కదా ఆ మోడల్లో
బాగున్నాయి. మధ్యలో ఒక లాకెట్ వచ్చి అటు ఇటు చైన్ వచ్చినాయి, అవి కూడా బాగున్నాయి. రాఖీ పండక్కి ఇప్పుడు నార్మల్ రాఖీలు కాకుండా వెండి రాఖీలు కడుతున్నారా, అందుకనేమో అవే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే స్టెప్పుల దండ చూసాము. ఇంకా మా పిన్ని వేసుకొని చూస్తుంది. ఇదైతే చాలా బాగా నచ్చింది. 7 సవర్లు ఉంది. మామూలుగా సవర్ అంటే 8 గ్రాములు కదా, 7 సవర్లు ఉందన్నమాట. 42 గ్రాములు అనుకుంటా. నాకైతే చాలా బాగా నచ్చింది. నిండుగా అది ఒక్కటి వేసుకుంటేనే చాలా గ్రాండ్ గా అనిపించింది. జిగేలు జిగేలు మని భలే మెరుస్తా ఉంది కూడా. ఇంకా తర్వాత అయితే ఫ్యాన్సీ షాపులు, చిన్న చిన్న పనులు ఉంటే ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళాము. ఈ షాప్ వచ్చేసి రామా టాక్స్ గొంతులో మామూలుగా ఆర్కే శారీస్ అవి ఉంటాయి కదా, దాన్ని ఆ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే ఉంటది. ఈ అక్క కూడా నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు ఈ షాప్ లోనే తీసుకుంటాను. మంచి మంచిగా ఉంటాయి. గాజులు ఉంటాయి, చైన్లు, చీరకి లైనింగ్లు, ఫాల్స్లు, డ్రెస్సులకి లైనింగ్లు, ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవి ఏమైనా మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇంకా ఏం కావాలనుకున్నా కూడా క్లిప్పులు, స్టిక్కర్స్, ఇంకా అన్ని ఒకే చోట దొరుకుతాయి. వేరే షాపులు ఎత్తుక్కోకుండా అన్ని ఒకే చోట దొరుకుతాయి కదా అని చెప్పి నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాము. అలాగే ఫాల్స్ కూడా కావాలంటే ఫాల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ డజన్ ఫాల్స్ వచ్చేసి 144 రూపాయలు అంట. ఇంక డజన్ ఫాల్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే వెంట వెంటనే చీరలు ఏడు కొంటానే ఉంటాం కదా అని చెప్పి. ఇంకా తర్వాత గాజులు కూడా తీసుకున్నాము. ఇవి టెంపుల్ జ్యువెలరీ అంట. లక్ష్మీదేవి బొమ్మలు వచ్చి చాలా బాగున్నాయి గాజులు. అవి కూడా తీసుకున్నాము. షాపింగ్ చేసేటప్పుడేమో టైం అసలు తెలియదు. గంటల గంటలు తీసుకుంటాము. తర్వాత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా ఫ్యాన్సీ షాప్ అయిపోయిన తర్వాత నా ఈ చీరలు 2 చీరలు ఉంటే వాటి మీదకి బ్లౌజులు తీసుకుందామని వచ్చాను. ప్లెయిన్ చీరలు తీసుకున్నాను. ఈ పింక్ కలర్ చీర అనమాట. ఇంకా నాకు తెలిసిందే కదా, నా దగ్గర లైట్ పింకులు ఉన్నాయి కానీ డార్క్ పింక్ చీర లేకపోతే డార్క్ పింక్ చీర ఒకటి తీసుకున్నాను. దాని మీదకి బ్లౌజ్ ఆపోజిట్ లో తీసుకున్నాను. ఇట్లా గోల్డ్ మీద పింక్ బుట్టీస్ వచ్చినాయి అనమాట. ఈ షాప్ వచ్చేసి పరమేశ్వరి మ్యాచింగ్ సెంటర్ అని ఉంటది. ఈ ఆంటీ చాలా బాగా చెప్పిద్ది ఏ చీరకి బ్లౌజ్ బాగుంటది అని చెప్పి. ఇంకా నాకు తెలియపోయినా కూడా ఆంటీ హెల్ప్ చేసిద్ది కదా అని చెప్పి ఈ షాప్ కే వచ్చాను. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా క్లాత్. ఈ షాప్ కి అయితే నేను ఫస్ట్ సారి వచ్చాను. ఫంక్షన్ ఒకటి ఉంటే గిఫ్ట్లు తీసుకుందామని అందరం వచ్చాము. ప్రైజ్లు గిఫ్ట్లు ఎలా ఉంటాయేమో అనుకుంటా వచ్చాం, కానీ గిఫ్ట్లు చాలా బాగున్నాయి. వెరైటీ వెరైటీగానే అనిపించినాయి నాకైతే. అలాగే ప్రైజులు కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. మేము కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అంకుల్ అది ఇదని ఫ్రెండ్లీగా మాట్లాడగానే ఆయన కూడా వెంటనే డిస్కౌంట్ ఇచ్చాడు కొంచెం. మేమైతే దేవుడు బొమ్మలు తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఇలాగా బాగుంటదిలే అని చెప్పి. ఎవరికైనా దేవుడు విగ్రహాలు అంటే కొంచెం వెంటనే నచ్చుతాయి కదా, అందుకని. అలాగే పెళ్లిళ్ళు అలాంటప్పుడు అయితే ఎక్కువగా రాధాకృష్ణులు విగ్రహాలు తీసుకుంటాం, కానీ ఇది ఫంక్షనే కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి, వినాయకుడు అలాగే తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పి బండి దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగా ఒక బండి ఉంది. నేనైతే ఎప్పుడు తినలేదు, ఇప్పుడే వీళ్ళు తిన్నారంట. చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నూడిల్స్ వాళ్ళు, ఫ్రైడ్ రైస్ వాళ్ళు చాలా టేస్ట్ గా చేయమాకండి. టేస్ట్ గా చేస్తే అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. నేను 2 నెలల కిందట నూడిల్స్ ఒకసారి తిన్నాను. అస్సలు బాగాలేదు, చెత్తగా ఉంది ఒక చోట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ టేస్ట్ గుర్తుండి అసలు తినబుద్ధి కాలేదు. అట్లాగా సరిగా చేయకుండా ఉంటే చాలా మంచిది హెల్త్ కి. బాగా టేస్ట్ గా చేస్తే వెంటనే తినాలనిపించింది. ఇంకా అలాగే వస్తా వస్తా బాదం పాలు తీసుకున్నాము. ఈ బాదం పాలు బాటిల్లో పోసి ఇచ్చారు. ఒక్కొక్క డబ్బా వచ్చేసి 40 రూపాయలు అంట. అసలు ఎంత కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకైతే. పోసే ముందు మాకు తెలియదు అంత రేట్ ఎందుకు ఉండిద్దిలే అని అనుకున్నాము. తీసుకున్న తర్వాత 40 రూపాయలు అయినేసరికి అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము. ఇంకేం చేస్తాం, తీసుకోవడం తప్పదు కదా. ఇంటికి రాగానే మరుసటి రోజు ఫంక్షన్ ఉంది కాబట్టి అందరం గోరింటాకు వస్తున్నాము. మనుషులకేమో పిల్లలు పుట్టక హాస్పిటల్ నిండా జనాలు ఉంటుంటే మా చెట్టుకు మాత్రం ఎప్పుడు చూసిన పూలు కాయలు ఎక్కువ, ఆకులు తక్కువను కాయలు పువ్వులు ఎక్కువ. అసలు ఎన్నిసార్లు కొట్టేసినా కూడా వెంటనే వస్తున్నాయి కాయలు. ఇంకా వర్షం పడుతుందని కొమ్మలే ఇరుచుకొని వచ్చి వెనక రేకుల్లో కూర్చొని కోస్తున్నాము. రేకులు వేయడం చాలా మంచిదైంది. ఇట్లాగా కూర్చొని గోరింటాకు చక్కగా వర్షం పడుతుంటే అసలు భలే ఉంది, చల్లగా హాయిగా. ఒక చిన్న పొయ్యి కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను వెనక రేకుల్లో పెట్టుకొని. ఇలా వర్షం వచ్చినప్పుడు చక్కగా పకోడీలు అలాగా బయట కూర్చొని చేసుకోవడానికి. చూడాలి ముందు ముందు. మా ఆయన అలాంటి నువ్వు చేయవు పెట్టవు ఎందుకు డబ్బులు వేస్ట్ అని నడుస్తాడో ఏమో, అడుగుదాం అనుకుంటున్నాను ఏమంటాడో. నాకు ఇంటికి రాగానే చాలా పని ఉంది. ఇంట్లో పని అవ్వలేదు, వంట చేయాలి, అలాగే వీడియోస్ ఎడిటింగ్ పని ఉంది అని అంటే ఈ బుడద వదిలిపెట్టలేదు. నాకు కోన్ పెట్టు అని గోల్ చేసింది. దాని తోడు మళ్ళీ మా పిల్లలు కూడా తగులుకున్నారు. 3 పిల్లలు కోన్ పెట్టాలి అని చెప్పి. ఆనికాలు గోంటాకు పెట్టుకుందాంలే అందరం అంటే వినలేదు. మాకు కోనే కావాలని. ఇంకా నాకు వచ్చిన ఏయో చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే ఇంకా వేళ్ల మీద అయితే ఫ్లవర్స్ డిజైన్ వేస్తే లేట్ అయిద్దని చెప్పి ప్లస్లు మైనస్లు అన్ని కలిపేసేసాను. ఇంకా సాయంత్రం అయ్యేసరికి నాకు ఫుల్ గా ఆకలి అవుతుంది. అంటే ఫ్రైడ్ రైస్ ఫుల్ గా తినలేదు మేము. 2 ప్లేట్లు 2 ఫ్రైడ్ రైస్లు చెప్పుకొని
నలుగురు తిన్నాం అనమాట. ఒక్కో దాన్ని 1/2 చేసుకొని తిన్నాము నలుగురము. ఇంకా అంతగా ఫుల్ గా ఏం తినలేదు కడుపు నిండా, అందుకే ఆకలేస్తుంది. ఇంకా రాగానే మనకి ఫాస్ట్ గా అయిపోయే కూర అంటే కోడిగుడ్డు ఫ్రై కదా. కోడిగుడ్డు ఫ్రై అయితే ఒక పక్క ఏమో అన్నం పెట్టేశాను. మా పిల్లలు అయితే ఇలాగ ఫ్రై చేసిన రోజు చిన్న కోడిగుడ్డు కూర గుడ్డు ఉడకబెట్టి చేస్తాం కదా, దాన్ని ఏమో పెద్ద కోడిగుడ్డు చిన్న కోడిగుడ్డు అని అంటారు. ఈ రోజు ఏం కూర అనగానే చిన్న కోడిగుడ్డు అని చెప్పాను. ఇంకా పిల్లలు నేను ముగ్గురు ఒకేసారి కూర్చొని తినేసాము. మాకు చాలా తొందరగా తినే అలవాటు కదా, 7 ఆకలేసేసింది ముగ్గురికి. ఇంకా మా ఆయన అయితే సరుకులు తీసుకొస్తే సరుకులు కూడా సర్దుతున్నాను ఒకేసారి. నాకైతే ఫుల్ నిద్ర వస్తా ఉంది. ఓ పక్క నాకు ఇట్లాగా వేరే ఊరు జర్నీ చేసి వచ్చానంటే, అంటే అద్దెంకి దగ్గరే అయినా కూడా కొంచెం తిరిగి తిరిగి అలసిపోయినట్టు అనిపించింది, తొందరగా నిద్ర వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చానంటే చాలు ఫుల్ నిద్ర వస్తుంది. అయినా కూడా ఇంకా సరుకులు సర్దుతామని చెప్పి స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికప్పుడు సర్దడానికి రీజన్ మరుసటి రోజు సర్దకుండా చీమలు పడుతున్నాయి. ఈ మధ్య ఇంటి నిండా చీమలు తెగ వస్తున్నాయి. మా ఇంట్లోనేనా అందరి ఇళ్ళలో ఉన్నాయా అని మా ఇంటి పక్కన వాళ్ళని అడిగితే మా ఇంట్లో కూడా తెగ ఉన్నాయి, నేను కూడా మా ఇంట్లోనే ఉన్నాయి అని అనుకుంటున్నానని చెప్తున్నారు వాళ్ళు కూడా. వేరుశనగపప్పు అయితే ఈసారి కొంచెం ఎక్కువే తెప్పించాను, ఎందుకంటే చట్నీకి ఇంకా అచ్చం వేరుశనగపప్పుతో చేస్తునేసరికి తొందరగా అయిపోతున్నాయి ప్రతిసారి. శనగపప్పు వేస్తేనేమో అంతగా తినట్లేదు మా పిల్లలు, ఇంకా అందుకని వాటితోనే చేస్తున్నాను. వేరుశనగపప్పుకు కూడా చీమలు పట్టినాయి. ఇంకా మరుసటి రోజు చీమల మందు పూసి డబ్బాలో పోసి పెట్టాను. మరుసటి రోజు ఎండలో పోస్తే అక్కడక్కడ ఉన్న చీమలు పోతాయిలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఆ చుట్టూ రౌండ్ గా గీసి మధ్యలో డబ్బా పెట్టాను. ఇంకా ఒక పక్క సరుకులని సర్దుతుంటే అక్కడ ఉన్న చీమలన్నీ పైకి ఎక్కి కొడతా ఉన్నాయి. నాకు వచ్చే నిద్రకి ఆ చీమలు కుట్టడానికి ఒక పక్క ఏమో చెమట, అస్సలు గాలి లేదు, తెగ చెమట పోస్తుంది వానబడ్డా కూడా. ఒక పక్క నాకే చిరాకుగా ఉంటే ఇంకా మా ఆయన వచ్చి అలా చేయి ఇలా చేయని డైరెక్షన్లు ఇస్తున్నారు, నిలబడి హెల్ప్ చేయకుండా. ఈ సరుకులు సర్దడం అయిపోతే నీళ్లు పోసుకొని పడుకోవచ్చని నేను గబగబా చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వెళ్తూ లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.